హంజా బిన్ లాడెన్ ఖైదాను స్థాపించిన ఒసామా బిన్ లాడెన్ కుమారుడు. అతడు ఇంకా బతికే ఉన్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయని ది మిర్రర్ తెలిపింది. ఖైదాను పునరుద్ధరించేందుకు హంజా కీలకంగా వ్యవహరిస్తున్నారని ది మిర్రర్ రిపోర్ట్ చేసింది. 2019లో జరిగిన ఆపరేషన్లో హంజా చనిపోయాడని అప్పట్లో అమెరికా ప్రకటించింది. కానీ దీనికి విరుద్ధంగా ది మిర్రర్ రిపోర్ట్ చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఓ కథనం ప్రచురించింది. ఖైదాను పునరుద్ధరించడం కోసం హంజా బిన్ లాడెన్ ప్రయత్నాలు చేస్తున్నారని రక్షణ రంగ నిపుణులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ తెలిపింది. అతడి సోదరుడు అబ్దుల్లా కూడా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారు. హంజాతో ఖైదాకు మంచి సంబంధాలున్నాయని, అతనితో వీరు రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఆ కుటుంబానికి తాలిబన్లు రక్షణ కల్పిస్తున్నారని వార్తలొస్తున్నాయి. అంతేకాదు పాశ్చాత్య దేశాలపై భవిష్యత్తులో దాడులకు కూడా హంజా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం వస్తున్నట్లు ది మిర్రర్ కథనం తెలిపింది. ఆ రిపోర్టు ప్రకారం హంజా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. అతని సోదరుడు కూడా ఖైదా పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో 21 టెర్రర్ నెట్వర్క్లు పనిచేస్తున్నాయని మరో నివేదిక తెలిపింది. ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. తాజా ఇంటెలిజెన్స్ నివేదికలో ఖైదా ఇస్లామిక్ స్టేట్ కు సహకరిస్తోందని, పశ్చిమ దేశాలపై మరో 9/11 తరహా దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. హంజాను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా గతంలోనే ప్రకటించింది. ఈ సంస్థలో ఆయన కీలకమైన వ్యక్తిగా తెలిపింది. పశ్చిమ దేశాలపై దాడులకు పిలుపునివ్వాలని ప్రచార వీడియోలను ఆయన విడుదల చేశారు. ఒసామా తర్వాత ఖైదా నాయకుడిగా ఉన్న ఐమాన్ ఆల్ జవహారితో సన్నిహితంగా పనిచేశారు. నేషనల్ మొబిలైజేషన్ ఫ్రంట్ ఎన్ఎంఎఫ్ సంస్థ తాజా నివేదిక కూడా హంజా బతికే ఉన్నాడని తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో హంజా ఉన్నాడని ప్రకటించింది. 450 స్నిప్పర్ల రక్షణలో ఉన్నట్టు తెలిపింది. హంజా 15వ వాడు. చిన్నప్పటి నుంచే తండ్రి అడుగుజాడల్లో నడిచాడు. 9/11 దాడులకు ముందు ఆయన తన తండ్రితో ఆఫ్ఘనిస్తాన్లో కలిసే ఉన్నారని అప్పట్లో నివేదికలు బయటకొచ్చాయి. ఆయుధాలను ఎలా వాడాలో నేర్చుకున్నాడని కూడా అప్పట్లో భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాద శిబిరాల్లో హంజా కనిపించేవారని కూడా వార్తలొచ్చాయి. హంజా తమ వైమానిక దాడిలో చనిపోయాడని అమెరికా 2019లో ప్రకటించింది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా వస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీద అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.